హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోరల్ స్పోర్ట్స్. నిన్న ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ గ్రూప్ స్టేజ్లో ఇండియా అయితే తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడింది. సూపర్ 8కు ముందు ఇదంతా ఇంపార్టెంట్ మ్యాచ్ కాకపోయినా సరే పాకిస్తాన్తో మన మిడిల్ ఆర్డర్ ఎలా ఆడిందో, పాకిస్తాన్తోనే కాదు ఈ టోర్నమెంట్ మొత్తం మన మిడిల్ ఆర్డర్ ఎంత దారుణంగా ఆడిందో మనం చూసాము. మన మిడిల్ ఆర్డర్ నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మెరుగుపరుచుకున్నారు. హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్లో కొంచెం మంచిగా ఆడాడు. 20 balls 30 కొట్టాడు హార్దిక్ పాండ్యా. ఇంకా శివం దూబే వాట్ ఏ ప్లేయర్. శివం దూబే 31 balls-కి 66 runs స్కోర్ చేశాడు. గుడ్ బ్యాటింగ్ చేశాడు. ఇంకా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచిగా ఆడారు నిన్న. సూర్యకుమార్ యాదవ్ 34, తిలక్ వర్మ ప్రతి మ్యాచ్లో 3 matchesలో 25 కొట్టాడు. 25 దగ్గర తప్పించుకొని ఈ మ్యాచ్లో 31 కొట్టాడు. ఇషాన్ కిషన్కి కూడా మంచి స్టార్ట్ అయి వచ్చింది. 7 balls-కి 18 కొట్టాడు. ఆర్యన్ దత్ తీసిన బాల్ తనకి కొట్టడానికి వెళ్తున్న బాల్ తనకి బ్యాట్కి రీడైరెక్ట్ అయ్యి స్టంప్స్కి తగిలింది. అవుట్ అయితే అన్ఫార్చునేట్లీ ఇషాన్ కిషన్ బిగ్ ఇన్నింగ్స్ ఆడుకుంటున్నాయి వెళ్ళిపోయాడు. ఇషాన్ కిషన్ అయితే మనకైతే మంచి ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ 18th ప్లేస్లోకి వచ్చేసాడు. అభిషేక్ శర్మ విఫలం అవుతున్నప్పటికీ కూడా అభిషేక్ శర్మ T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేయర్గా ఉన్నాడు. తను గత 7 innings-ల్లో 5 సార్లు డక్అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ని మార్చుకోవాలి. సూపర్ 8లో కూడా మనం అహ్మదాబాద్లోనే మళ్ళీ ఒక మ్యాచ్ ఆడుతాం. మన టీం ఇండియా అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా. సూపర్ 8 మ్యాచ్ ఉంది ఆదివారం 22nd. గత మ్యాచ్ పాకిస్తాన్ మ్యాచ్ కన్నా ఈ మ్యాచ్లో మన బ్యాటింగ్ చాలా మెరుగుపడిందని చెప్పొచ్చు. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ నాకైతే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ నచ్చింది. మా వాళ్ళు అయితే 193 runs చేశారు. మంచి స్కోర్ అని చెప్పొచ్చు. ఆ పిచ్ పైన మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేశాడు. ఇంకా నెదర్లాండ్స్ బౌలింగ్ విషయానికి వస్తే వ్యాన్ బీక్ 3 for 56. తనైతే ఎక్స్పెన్సివ్గా ఉన్నా సరే 3 wickets తీసుకున్నాడు. ఆర్యన్ దత్ మంచి యంగ్స్టర్ 2 for 19. తనైతే బాగానే చేశాడు బౌలింగ్. ఇంకా కోలిన్ ఎక్కర్మ్యాన్ తను కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక నెదర్లాండ్స్ బ్యాటింగ్ చూస్తే అందరూ కొట్టారు. మన టీమిండియాకి మంచి పోటీ ఇచ్చింది నెదర్లాండ్స్ టీం 17 పరుగుల తేడాతో మన ఇండియా గెలిచింది. ఇండియా బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి తన ఫామ్ని మొట్టమొదటి మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ వరకు అలా కంటిన్యూ చేశాడు. సూపర్ బౌలర్, ఛాంపియన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు. మా టీం నుంచి ఈరోజు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఈ వరల్డ్ కప్లో మొత్తంగా 20 టీములతో కంపీట్ చేశారు ఈ టోర్నమెంట్ని. అందరికన్నా మన ఫీల్డింగ్ని మెరుగుపరుచుకోవాలి. ఐర్లాండ్ 3 మ్యాచ్లు ఆడింది. 3 మ్యాచ్లే మొన్న రద్దు అయిపోయింది కదా, జింబాబ్వే జరగాల్సిన మ్యాచ్. ఆ మ్యాచ్ వదిలిస్తే మొత్తం 3 మ్యాచ్ల్లో ఏకంగా 10 క్యాచ్లు డ్రాప్ చేసింది. మన టీమిండియా పరిస్థితి వచ్చిస్తే ఇండియా 4 మ్యాచ్లు ఆడితే 9 క్యాచ్లు డ్రాప్ చేసింది. ఈ టోర్నమెంట్లో మన ఫీల్డింగ్ అయితే బాగాలేదు. ఆ ఫీల్డింగ్ని మెరుగుపరుచుకోవాలి రాబోయే సూపర్ 8 మ్యాచెస్లో. జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.